మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీలో ఉన్నాము. ఈరోజు మనం కిచెన్లో పెంచుకోదగిన హర్బల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. సో వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్, అవి పెంచుకునే విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వి రామారావు గారు, ప్లాంట్ సైంటిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు డాక్టర్ గారు? తరువాత మనం పూర్తిగా ఆకుకూరగాను కాదు, పూర్తిగా యారోమేటిక్ హెర్బల్ ప్లాంట్ గాను కూడా కాదు. అయితే మనందరికీ కనీసం పేరు మాత్రం చాలా పరిచయం. మనందరికీ కూడా దాదాపు పేరు సరస్వతి ఆకు మనందరికీ తెలుసు. ఆయుర్వేదం అనగానే పాపులర్గా కొన్ని మొక్కల పేర్లు మన దృష్టిలోకి వచ్చేస్తాయి. ఆయుర్వేదం అనగానే అశ్వగంధ అన్నది మన మనసులో తడుతుంది, సర్పగంధ అన్నది మనసులో తడుతుంది. తర్వాత సరస్వతి ఆకు అంటే బ్రహ్మి, మనకి ఇమ్మీడియట్గా ఐడియా వచ్చేస్తుంది ఆయుర్వేదంగా. అలాంటి మొక్కల్లో చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన మొక్క ఈ సరస్వతి ఆకు. దీన్ని సంస్కృతంలో బ్రహ్మి అంటాం. బ్రహ్మి అన్నటువంటిది ఏంటంటే పవిత్రమైన పేరు, బ్రహ్మదేవుడు బ్రహ్మి. ఏదైనా సరే మొక్కలో విశిష్టమైనటువంటి ఔషధ గుణాలు ఉంటే దాన్ని ఒక పవిత్రమైన మొక్కగా మనం పరిగణించి మన దేవుళ్ళ పేర్లు కూడా ఇస్తున్నాం అనమాట దానికి. అట్లా కాబట్టి వాటిలో ఒక మొక్క ఈ సరస్వతి ఆకు, ఈ బ్రహ్మి. ఇది నేల మీద అట్లా పాకుతూ వెళ్తుంటుంది. ఆ నోట్స్ అని చెప్పి జాయింట్స్ దగ్గర వేళ్ళు నాటుకుంటూ అట్లా పక్కన వెళ్ళిపోతే ఒక లాన్ లాగా కూడా పెరుగుతుంది అనమాట ఈ సరస్వతి ఆకు. దీని యొక్క ఆకు రూపం ఒక కప్ప చెవులుగా ఉంది కాబట్టి దీన్ని మండూక పర్ణి అనేది ఇంకో పేరు. మండూక పర్ణి అంటే కప్ప చెవు ఆకుల రూపంలో ఉందన్నమాట. ఇది మండూక పర్ణి దీని పేరు. అట్లాగే ఒక రకంగాను కిడ్నీ షేపులో కూడా అది అనిపిస్తుంది, కిడ్నీ షేపుగా కూడా అనిపిస్తుంది. ఆ రకంగాను ఇది కిడ్నీ వ్యాధులు కూడా బాగా పనిచేస్తుంటుంది అనమాట. సరస్వతి ఆకు అనగానే ఇంగ్లీష్లో దీన్ని ఏమని అంటామంటే కామన్ గాను మెమరీ బూస్టర్ అని వాడతాం. మెమరీ బూస్టర్ అంటే మన యొక్క మెదడుని చాలా మెరుగుపరుస్తుంది అనమాట, ఉత్తేజపరుస్తుంది మెదడులో నరాల్ని. మామూలుగా మనకు తెలిసినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సరస్వతి ఆకు సంబంధించిన మొక్క ఔషధంగా వాడితే మాటలు రాని పిల్లవాళ్ళకి మాటలు వస్తుంటాయి. తరువాత వాళ్ళు చాలా అమాయకత్వంగాను చాలా డల్ గాను ఉంటే ఇది గాని ఇస్తే వాళ్ళు కొంచెం స్మార్ట్ గాను కొంచెం తెలివితేటలుగాను వ్యవహరిస్తారన్నది ఒకటి ఉంది అక్కడ. కాబట్టి దీన్ని మెమరీ బూస్టర్ అని కూడా కామన్ గాని ఇంగ్లీష్లో వాడుతుంటాం దీన్ని. ఇది ఏ రకంగా పెరగటం అన్నది తేమ ఉంటే చాలు అట్లా పాక్కుంటూను దట్టంగా ఆకులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. పచ్చి ఆకుల్ని మనం తినగలిగితే పచ్చి ఆకుని తినేసేయచ్చు, 4-5 ఆకులు. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే ఆకుల్ని రసంగా చేసుకుని అది స్పూన్లో వేసుకుని లేకపోతే స్మాల్ దీంట్లో వేసుకుని తీసుకుంటూ రెండో విధానం. ఆ రసంతో పాటుగా మనం తేనె కలుపుకున్నా లేకపోతే నిమ్మరసం కలుపుకున్నా ఇలాంటివి వాడినా కూడాను మనకి చాలా ఉపయోగం అనమాట. అంటే కాంబినేషన్, కంబైన్డ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట ఔషధ పరంగాను, ఔషధ గుణాలుగాను. ఈ సరస్వతి ఆకుని పచ్చడిగా చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఆ చిరుచేదును కూడా తీసే విధానాలు మనకుంటే వేరే కూడా యాడ్ చేసుకుని రకరకాల పోపులు అలాంటివి సోదాలు ఆ రకంగా దీన్ని మనం తీసుకోవచ్చు. కషాయంగా ఆకుల్ని కషాయంగా చేసుకుని ఫ్రెష్ లీవ్సే ఆకులు కషాయంగా కూడా తీసుకోవచ్చు. ఇక ఎక్కువ ఆకులు కానీ మనం తీయగలిగితే మనం ఎక్కువగా పెంచుకుని ఎక్కువ ఏరియాలను అది షేడ్లో డ్రై చేసి పౌడర్ చేసుకుని స్టాక్ చేసుకుని దాన్ని మనం ఒక స్మాల్ స్పూన్ ఫుల్ గాను నీళ్ళలో కలుపుకొని వేడి నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ తేనె వేసుకునే కానీ నిమ్మరసం వేసుకునే రకరకాలుగా తీసుకుంటే అన్ని రకాలుగా మంచిది. ఇది ప్రతిరోజు కానీ తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుగా చేస్తుంది, నరాల బలహీనతను తగ్గించి నరాలని ఉత్తేజపరుస్తూను మన యొక్క మెదడు భాగాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారనమాట. అందుకని దీన్ని మెమరీ బూస్టర్ అంటాం. రోగ నిరోధక శక్తి అన్నది కూడా కొద్దిగా ఫైనల్గా తీసుకొస్తుంది ఈవెన్చువల్గా. ఇది కానీ మనం రెగ్యులర్గా తీసుకుంటే ఈ సరస్వతి ఆకు, ఈ బ్రహ్మి, ఈ మండూక పర్ణి ఇది పెంచడం చాలా సులభం.
ఎనీ అదర్ మన ఇందాక మనం అనుకున్నట్టుగా పుదీనా కానీ ఇంకో మొక్కను కూడా మనం చెప్పుకున్నాము, అలాంటి మొక్కలా కానీ ఇది కూడా సులభంగా పెంచుకోవచ్చు అనమాట. ఇక ప్రత్యేకమైన శ్రద్ధ ఏమి తీసుకోవాల్సిన పని లేదు. ఒక మాదిరి బలంగా ఉన్నటువంటి సాయిల్లో కూడా ఇది బాగా పెంచుకోవచ్చు. మన రెడీమేడ్గా దొరికింది మన అన్ని మొక్కలకి మొదట్లోనే చెప్పుకున్నాం మనం. రెడీమేడ్గా దొరుకుతుంది మనకి సాయిల్ మిక్సర్ అని, స్పెషల్ సాయిల్ మిక్సర్, అన్ని పోషకాలు ఉంటాయి దాంట్లో. అలాంటిది కొద్దిగా ఓ 2-3 దోశలు వేసుకున్నా చాలు. అయితే ఇది ఆ జాయింట్స్ దగ్గర వేళ్ళు నాటుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ భాగాన్ని మనం తీసి దాన్ని మనం కుచ్చులుగా మనం నాటుకుంటే మళ్ళీ కుచ్చులుగా మొక్క విపరీతంగా సులభంగా పెరుగుతుంది. అయితే డాక్టర్ గారు దీన్ని మామూలుగా నార్మల్ ఆకుకూర లాగానే తీసుకోవచ్చు అంటారు? ఆకుకూరలాగానే తీసుకోవచ్చు, కాకపోతే జనరల్ గా ఆకుకూరగా పరిగణించము, కానీ ఆకుకూరలాగానే తీసుకోవచ్చు, కషాయంగా తీసుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు, తర్వాత పౌడర్ గా డ్రై పౌడర్ చేసుకుని ఉంచుకుని దాన్ని మనం రెగ్యులర్ గా తీసుకుంటే బెస్ట్ వే అనమాట ఈ సరస్వతి ఆకు. అందుకని దీన్ని మాటలు రాకపోయినా తెలివితేటలు పెద్దగా లేకపోయినా అమాయకంగా ఇది కానీ ఇస్తే మాత్రం సమ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ఉంటుంది. చిన్నపిల్ల వాళ్ళకి ప్రత్యేకంగా వాడచ్చు, పెద్దవాళ్ళం కూడా దీన్ని తీసుకోవచ్చు. నరాల బలహీనతను తగ్గిస్తానికి ఇది బాగా వాడుతుంది. ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని గ్రాడ్యువల్ మన శరీరంలో తీసుకొస్తుంది ఈ సరస్వతి ఆకు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మంచి ప్లాంట్, హెర్బల్ ప్లాంట్, దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ గురించి చాలా చక్కగా చెప్పారు. సరస్వతి ప్లాంట్ అంటే కేవలం మెమరీ బూస్టర్ గానే అనుకుంటాము, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ధన్యవాదాలు. సో చూసారు కదండి సరస్వతి ప్లాంట్. సో దీన్ని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. మరి ఇది తగ్గించే జబ్బులేంటో సో ఈ విధంగా వాడుకొని చూడండి. డాక్టర్ గారు చెప్పిన విధంగా అన్ని రకాల ఆరోగ్య లాభాలు మీకు కలుగుతాయి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.